వస్తున్నాడు స్వామి వస్తున్నాడు కామెడీ వస్తది ఈసారి వస్తున్నాడు మా సర్దార్ సంజయ్ బ్లాక్ బస్టర్ నీ లైఫ్ బ్లాక్ బస్టర్ అందరికి హాయ్ మీరు ఎంతమంది అబ్బాయిలు గుడికి వెళ్తారు నేను గుడి వెనక్కి ఎంతమంది వెళ్తారని అడగలే గుడికి ఎంతమంది వెళ్తారని అడిగా కొందరు స్టూడెంట్స్ గాల్లో పతంగా ఏరేస్తారు అనమాట గుడికి వచ్చాడు వాడు ప్రెస్టేషన్ గుడిలో చూపిస్తాడు దేవుడి దగ్గరికి ఆడు రావడం ఉన్నావా అసలు ఉన్నావా అర్థమైందా పాట వాడతాను నువ్వు పాడకు పక్కనాడు ఎవరు అది ముస్లిం లోపల రానిచ్చింది కరెక్ట్ రా ముస్టాడు కాదు నేను గుడిలో నేను పూజ కాదు నేను ఒక భక్తుడిని దయచేసి అనగానే మొక్కుంటాడు దేవుడి దగ్గరికి వచ్చి స్వామి ఏం స్వామి ఇది 10వ తరగతి నిద్ర లేకుండా చదివి పాస్ అయ్యా ఏంటో పక్కోటి దాంట్లో చూసి పాస్ అయ్యా బీటెక్ సిటీలు పెట్టి పాస్ అయ్యా ప్రతి లఫుట్ గారికి జాబ్ వస్తుంది నాకు మాత్రం వస్తలేదు స్వామి ఈసారి జాబ్ వస్తే ఫస్ట్ మంత్ సాలరీ నీకు ఇచ్చేస్తాను స్వామి అని చెప్పి వెళ్ళిపోతాడు జాబ్ వచ్చేస్తుంది మళ్ళీ అప్పుడు రావడం అసలు ఉన్నావా ఎందుకు జాబ్ వచ్చింది కదా గాడ్ నేను మాట మీద నిలబడే టైప్ సాలరీ వచ్చింది ఫస్ట్ మంత్ సాలరీ నీకు వేస్తున్నా అనే టైం ఫోన్ వస్తుంది లవర్ కాల్ చేస్తా నాకు అర్థం కాదు బాబా ఎప్పుడు కాల్ చేయను నీళ్ళు ఫస్ట్ టైం సాలరీ వచ్చినా కాల్ చేస్తారు కాల్ చేసి హాయ్ బేబీ నీకు సాలరీ వచ్చిందా మీ అమ్మ నెలంతా కష్టపడితే సాలరీ రాగా సన్ రైజ్ టీమ్ వస్తుందా అది కాదురా నాకు ఈరోజు షాపింగ్ లేదు ఏం లేదు మా బాయ్స్ మీకు ఎప్పుడు గుర్తున్నారు శాలరీలో వచ్చినప్పుడు డబ్బులు ఉన్నప్పుడు గుర్తొస్తారు పెట్టే ఫోన్ ఇంకొంతమంది ఉంటారు బా ఆడవాళ్ళు లేడీస్ ఉంటారు సీరియల్ చూస్తారా సీరియల్ లేడీస్ అంటే వాళ్ళు దేవుడు రావడం మొక్కుంటారు ఇట్లా మొక్కలతోటి మనం ఎంత కష్టం ఉందో అనుకుంటాం దగ్గరికి వెళ్ళి స్వామి నేను చచ్చిపోతా నేను ఉండేడా నన్ను నీ దగ్గర తీసుకెళ్ళిపో సార్ అంత కష్టం ఏమొచ్చిందమ్మా అంటే ఆడదే ఆధారం సీరియల్లో గత 40 ఎపిసోడ్లు శారదా కనిపించట్లేదు స్వామి అయితే నెక్స్ట్ ఇంకొంతమంది వస్తారు బాబా నాన్ వెజ్ లేదా ముద్ద అది కాదు దేవుడి దగ్గరకు వచ్చి స్వామి స్వామి ఇవాళ నుంచి నేను మా కూతురు తల్లి అయితే నీ కూతురు తల్లి అయితేనా అదే నా లవర్ నాకు పడితే దానికి దీనికి సింక్ ఎట్లా చేసినవరా అంటే పెళ్ళైన వాళ్ళు అనమాట సార్ నాకు మంచి పడినంటే మగబిడ్డను పెడితే నీకు కత్తి లాంటి మేకను కట్ చేస్తానంటారు కత్తి లాంటి మేక వచ్చినాక స్వామి ఇక మేక అంటే టైం పడుతుంది ఇక జర ఇంట్లోనే ఉంది టైం అడ్జస్ట్ చేసుకో ప్లీజ్ స్వామి అని చెప్పి మేకను కూడా కట్ చేయరు ఇక్కడ ఏం చెప్పి నీకు ట్రై చేసినావు చెప్పు మేకది నీ కూతురు తల్లి అయితే మేకను కోస్తావా ఈరోజు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఏంటనేసి అంటే అగో మీ డాడీ మీరిద్దరు అన్న తమ్ముళ్ళు మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ డాడీ వెళ్ళండి ఇద్దరు కొడుకులు బా మేమిద్దరం ఇంట్లో కోసం టీవీ చూస్తున్నాం అయ్యా బయటికి వేయండు ఇంట్లోకి వస్తే ఎట్లుంటుంది రెడీ అరే టీవీ పెట్టరా ఎఫ్టీవీ బా బా రే రే అమ్మాయి చూడు రే ఏం చెప్తుర్రా భక్తి ఛానల్ అదేంద్ర FT1 కూడా అడ్వర్టైజ్ వచ్చినప్పుడు ఛానల్ మారిపోయింది ఆయన పెద్దలు ఉన్నప్పుడు చిన్నలు వెళ్ళిపోండి ఎవరి రూమ్ లోకి వెళ్ళిపోండి ఫస్ట్ వెళ్ళిపోరా నాయనా ఏం చూస్తాను అదేమో అంటే తిట్ట దుడుతున్నా టీవీకే దుడుతా టీకే దుడుతా ఏంద్రో ఎక్కువ మాట్లాడుతుర్రు ఎదురు చెప్తుర్రాం రా అయ్యకే దారి వెనక్కి రారా ఏమైంది ఇప్పుడు ఏంది నీ లొల్లి ఏం చెప్తుర్రా ఎదురుంటే ఎదురు చెప్తున్నాను కదా అందుకే వెనకాల పోయి చెప్తున్నా పిచ్చి పిచ్చి కథలు పడతారు అర్థం కాకుండా నాకు నీ కొడుకులం కదా అట్లా ఇదంతా నాకు ఎదురు చెప్తున్నావు అంటే లలితంపుడు ఎందుకు అంటారా మీరు లలిత నేను మళ్ళీ నాకు సంబంధం నాకు అసలమే లేదు నా మీనట్టే చెప్పు ఓడు నేను పడ్డా నువ్వు పడ్డావురా నేను మన అయ్యే జోబులకి 500 తీసుకెళ్ళడానికి రింగ్ పంపించిన అదే జోబులో 1000 రూపాయలు తీసుకెళ్ళి IMAX చూపెట్టినా దానికి
పర్సులకెళ్ళి పైసలు అవుతున్నాయి అంటే నేను తాగొచ్చి పడిపోయినా ఏడవడ కొట్టుకొచ్చినా మీరే అంటున్నారు మళ్ళా. నాయనా చదువుకోవాలి పక్కవో. చదువుకుంటారా? పాస్ కావాలి, పాస్ కావాలి. మా కొడుకులు చదివి పెద్ద ప్రయోజకులు కావాలి. అరే అది చూడరా ఈ అబ్బాయి ఇంత రూమ్ కాలిస్తే చాలు మళ్ళా స్టార్ట్ చేసి నేను ఇట్లా కూర్చొని జరుగురు ఇక అది పెట్టుర్రు కదేమో పెట్టుర్రు అంటే అబ్బా మీరు అసలు నా సైన్స్ ఎగ్జామ్ సైన్స్ చూస్తున్నాం. సైన్స్ FTలో నాయన నువ్వు టీవీలో చూసుకొని కూడా చదువుకొని బుక్కులు కనిపించమని బుక్కులు కనిపించ నీ తాగుడు నీకే ఇట్లా కాదన్నా. రాడ్డి అన్న ఏం చూస్తారా? అదే అబ్బా కొట్లానా మీ డాడీలో రా, టీవీలో కాదు. నీళ్ళ కరెంట్ పోతే మేము ఎట్లా పెట్టినా నాన్న? కరెంట్ పోకుండా ఎక్కడో అక్కడ విత్తురేమో. ఏమంటున్నావు నాన్న ఇందాక నుంచి? ఫోన్లు పట్టుకొని లోపలికి రా. సరేపా మళ్ళా ఫోన్లా రత్తాలు రత్తాలు ఓ సోసి